హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ బై మోనికా. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే ఈరోజు మేకింగ్ చేయడం చూసేద్దాం. ఇది నా ఛానల్లో ఫస్ట్ మేకింగ్ వీడియో. సో మీరందరూ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఏదైనా వీడియోస్ పంపితే మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను ఇందులో యూజ్ చేసిన అన్ని 6 బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్సే యూజ్ చేశాను. అండ్ ముందు వాటికి గోల్డ్ థ్రెడ్డింగ్ అయితే చేసుకున్నాను. అండ్ ఈ కుందన్స్ వచ్చేసి మనకి ఐ షేప్లో ఉంటాయి అండ్ మూన్ షేప్లో ఉంటాయి. అండ్ కుందన్ సైజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ది 8K ఐ సైజ్లో వస్తుంది. అండ్ మూన్ సైజ్ నార్మల్గానే రెగ్యులర్ సైజే ఉంటుంది. అండ్ గ్లూ వచ్చేసి నేను ఇందులో ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేశాను. గ్లూ వచ్చేసి అలా మొత్తం పూసుకోకుండా మనం ఏం చేయాలంటే కుందన్ ఏ షేప్లో పెడుతున్నామో అదే యాంగిల్లో మనము గ్లూ కూడా పెట్టుకోవాలి. ముందు వచ్చేసి పైన 3 కుందన్స్ కాబట్టి 3 లైన్స్ పెట్టుకొని దాని కింద మనకి మూన్ షేప్ వచ్చేలాగా అలాగే కుందన్ కూడా ఈజీగా స్టిక్ చేసుకునేలాగా అలా పెట్టుకోవాలి. ఈ లోటస్ డిజైన్ వచ్చేసి మనకి 3D కాబట్టి ముందు కింద బేస్ మొత్తం పెట్టేసుకోవాలి. 3 కుందన్స్ అండ్ దాని కింద మనకి మూన్ వైట్ కుందన్స్ పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టుకున్న తర్వాతే మనం దానిపైన కుందన్స్ మళ్ళీ ప్లేస్ చేయాలి. సో మళ్ళీ కుందన్స్ ప్లేస్ చేయడానికి నేను B7000 గ్లూ అయితే తీసుకున్నాను. ఈ B7000 గ్లూ మనం ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం తీగల్లా వస్తుంది. అది మీకు కొంచెం డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. బట్ మెల్లమెల్లగా మీరు యూజ్ చేసే కొద్దీ అది మనకు అంతలా అనిపించదు. పైన 3D కుందన్ మీద ఒక్కొక్కటి అలా ప్లేస్ చేసుకొని దాని కిందనే అలాగే వైట్ కుందన్ కూడా వెంటనే ప్లేస్ చేసేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే కంప్లీట్ బ్యాంగిల్ లుక్ అయితే అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ బ్యాంగిల్ కోసం అయితే మనము ఫ్లవర్స్ అయితే మేక్ చేసేసుకుందాము. నేను ఇందులో యూజ్ చేసింది వచ్చేసి OHP షీట్ అయితే యూజ్ చేశాను. అండ్ మిడిల్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ స్టోన్ కుందన్ పెట్టేసుకున్నాను. అండ్ పైన చుట్టూ ఏమో మనం రెయిన్బో కలర్ స్టోన్ తీసుకున్నాను. వైట్ స్టోన్ కంటే కూడా రెయిన్బో కలర్ స్టోన్ మనకి చాలా లుక్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నేను వీడియోలో ఎలా ప్లేస్ చేసుకుంటున్నానో స్టోన్స్ మీరు కూడా అలానే ప్లేస్ చేసుకోండి. పైకి కిందికి అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్కి స్టోన్ ప్లేస్ చేసుకున్న తర్వాత వాటి చుట్టూ స్మాల్ సైజ్ తిలకం కుందన్స్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అన్ని కుందన్స్ మనకి ప్యాచెస్ సేమ్ ఉండాలి. సో కౌంట్ చేస్తూ మీరు కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోండి. ఒకదానికి 17 ఒకదానికి 18 ఇలా వచ్చాయనుకోండి మీకు ప్యాచ్ సైజ్ అనేది పెద్ద చిన్నగా అవుతుంది. సో మీరు కౌంట్ చేస్తూ పెట్టాలి. అండ్ వాటి స్టోన్కి అండ్ కుందన్కి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం B7000 మళ్ళీ గ్లూ పెట్టుకొని వాటికి మనం ఇలా చిన్న చిన్న పూసలు ఉన్నాయి కదా అవి మనం ప్లేస్ చేసేసుకోవాలి నీట్గా. కంప్లీట్గా ప్యాచెస్ అయితే మేక్ చేసేసాను. ఇవి ఖచ్చితంగా 24 అవర్స్ కంటే ఎక్కువ డ్రై అయినా పర్లేదు. బట్ 24 అవర్స్ అయితే కంపల్సరీగా డ్రై అవ్వాలి. ఇవి ఇలా డ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనము ఇది చుట్టూ ఉంది కాబట్టి మనం ఏ సీజర్తోనైనా ఫస్ట్ చుట్టూ కట్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని కట్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. మంచిగా అబ్జర్వ్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఏదైనా చిన్న కటర్స్ ఉన్నాయనుకోండి అవి మనకి కొంచెం పైకి అలా కనిపిస్తుంటాయి కదా ఆ కటర్తోని కట్ చేసేసుకోండి. మీకు ఈజీగానే కట్ అయిపోతాయి. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే నా దగ్గర కటర్ ఉంటుంది స్మాల్ సైజ్ది. ఆ కటరే యూజ్ చేసి అయితే కట్ చేస్తున్నాను. మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ కావాలి అని అనిపిస్తే సోల్డరింగ్ మిషన్ అని దొరుకుద్ది. అది లేకపోయినా పర్లేదు. మనం ఇలా అగర్బత్తితో సైడ్కి చిన్న కాల్ చేసామనుకోండి మీకు ఎక్స్ట్రాస్ కూడా వెళ్ళిపోతాయి అండ్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా అగర్బత్తి పెట్టేటప్పుడు మీ చెయ్యి మాత్రం అస్సలు కాల్చుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. అన్నీ ఒక్కొక్కటి ఇలా అన్నీ మేకింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు లాస్ట్కి ఇలా అగర్బత్తితో ఫినిషింగ్ ఇచ్చిన తర్వాతనైతే చాలా బాగుంటుంది లుక్. అన్నీ ఇలా ఒకటి వెంట ఒకటి అన్నీ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి నా ప్యాచెస్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఎలా పెట్టాలి అనేది మనం చూసేద్దాం. ఇది కూడా నేను 2 కట్లోనే తీసుకున్నాను బ్యాంగిల్. మనకు 1 కట్ అయితే చాలా పెద్ద అయిపోతుంది అండ్ డిజైన్ అస్సలు లుక్ రాదు. సో మనం ముందే బ్యాంగిల్కి మొత్తం గ్లూ మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ మొత్తం పెట్టేసుకొని ఒక్కొక్క ప్యాచ్ అనేది ఇలా ప్లేస్ చేసుకుంటూ మనం ఎలిగేటర్ క్లిప్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉండాలి. లేదంటే అది ఊడిపోతుంది. మీరు ఒకవేళ ఇలా క్లిప్స్ పెట్టలేదనుకోండి అది
ఓహెచ్‌పి షీట్ అనేది మనకు ప్లాస్టిక్ కాబట్టి ఇలా నిల్చుంటుంది. మీరు ఖచ్చితంగా అలిగేటర్ క్లిప్ పెడితేనే అది ఆగుతుంది. అండ్ నీట్‌గా కూడా వస్తుంది. అండ్ మంచిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్‌గా మనము ప్యాచెస్ పెట్టిన తర్వాత, క్లిప్స్ పెట్టిన తర్వాత బ్యాంగిల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా కూడా మనం ఒక 24 అవర్స్ ఉంచాలి. 24 అవర్స్ ఉంచిన తర్వాతే బ్యాంగిల్స్ తీయాలి. వాటి లుక్ అయితే ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వస్తుంది. మీరు ఈ బ్యాంగిల్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక టిప్ ఫాలో అవ్వాలి. ఇందులో చూసారా మిడిల్ బ్యాంగిల్‌కి, సైడ్‌కి మనకొచ్చేసి కాస్త గ్యాప్ వచ్చింది. అండ్ పర్పుల్ బ్యాంగిల్స్‌కి అలా రాలేదు. మీరు రెగ్యులర్‌గా వేసుకునే గ్లాస్ బ్యాంగిల్స్ సైజ్ కంటే కూడా మిడిల్ బ్యాంగిల్ సైజ్ అనేది ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడే మనకి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు లుక్ వస్తుంది. సేమ్ డిజైన్‌లో లావెండర్ కలర్ బ్యాంగిల్స్ కూడా చేశాను. చూడండి వీటికి నేను గ్లాస్ బ్యాంగిల్స్ కూడా పేర్ చేశాను. చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్ అయితే. మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేయాలనుకుంటే ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్